ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశ పోర్టల్. ఇంతకుముందు వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేసాం కదండి. నౌన్ అయిపోయింది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రనౌన్. ఈ వీడియోలో మనం ప్రనౌన్ గురించి చూద్దాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రనౌన్ అంటే నౌన్కి బదులుగా ఉపయోగించే పదాన్ని ప్రనౌన్ అంటారండి. నౌన్కి బదులుగా ఉపయోగించు పదమును ప్రనౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాము అనేది ఒక నౌన్ కదండి. సో దీనికి బదులుగా రాముని ఏమనొచ్చు, హీ అనొచ్చు. హీ అని యూజ్ చేయొచ్చు. సో ఇది ప్రనౌన్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రనౌన్, ఆబ్జెక్ట్ ప్రనౌన్. సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేదాన్ని సబ్జెక్ట్ ప్రనౌన్ అంటారు. ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేదాన్ని ఆబ్జెక్ట్ ప్రనౌన్ అంటారు. కొన్ని చూద్దాము. సబ్జెక్ట్ ప్రనౌన్, ఐకి ఆబ్జెక్టివ్ ప్రనౌన్ ఏమవుతుంది, మీ. అలాగే వీకి అస్, హీకి హిమ్. ఇప్పుడు రాముకి హీ వాడచ్చు కదండి. హీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో అయితే హీ వాడతాము. అదే ఆబ్జెక్ట్ ప్లేస్లో అయితే హిమ్ అని వాడాలి. అలాగే షీ, హర్, దే, దెమ్. ఇట్కి ఇట్టే అండి. దిస్కి కూడా దిస్, దట్, దీస్, యూ. నెక్స్ట్ ప్రనౌన్ని 3 పర్సన్స్గా డివైడ్ చేయొచ్చు. అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, దానికి ప్లూరల్ ఉయ్ అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్ యు, ప్లూరల్ కూడా యు అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. వీటికి ప్లూరల్ దీస్, దోస్. సో ఇదండి ప్రనౌన్. ప్రనౌన్ అంటే ఏంటి, నౌన్కి బదులుగా ఉపయోగించే పదాన్ని ప్రనౌన్ అంటారు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఒక నౌన్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ మరియు నంబర్ని తెలియచేసే పదాన్ని అడ్జెక్టివ్ అంటారనమాట. నౌన్ యొక్క క్వాలిటీ, గుణము, క్వాంటిటీ మరియు నంబర్ను తెలియచేసే పదాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గీత ఈజ్ ఏ గుడ్ గర్ల్.
సో ఇందులో నౌన్ ఏంటండి? గీత. నౌన్ యొక్క క్వాలిటీని కానీ క్వాంటిటీని కానీ నంబర్ని కానీ తెలియచేసేది కదా. సో ఇక్కడ గీత అనేది గర్ల్, గుడ్ గర్ల్, మంచి పాప, గుడ్ అనేది క్వాలిటీ కదండి గీతకు. సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది, గుడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ హ్యావ్ ఏ బిగ్ హౌస్. సో నౌన్ ఐ ఇది బిగ్ క్వాంటిటీ చెప్తుంది కదా. సో ఈ బిగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ there are 20 horses in the ground. సో ఇది నౌన్. 20 హార్సెస్ అంటే నంబర్ని చెప్తుంది కదండి. సో గ్రౌండ్ 20 హార్సెస్. సో ఇది వచ్చేసి అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇదండి అడ్జెక్టివ్ అంటే నౌన్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్ను తెలియజేసే పదాన్ని అడ్జెక్టివ్ అంటారు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వర్బ్ అంటే ఏంటండి? ఒక సబ్జెక్ట్ చేయు పనిని లేదా స్థితిని లేదా సొంతమనే భావాన్ని వర్బ్ తెలియజేస్తుంది అన్నమాట. సో ఒక సబ్జెక్ట్ చేయు పనిని, పనిని లేదా స్థితిని లేదా సొంతమనే భావాన్ని ఈ వర్బ్ తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవి కుక్కుడ్ రైస్. సో ఇక్కడ ఏంటంటే దేవి కుక్కుడ్ రైస్. సో ఇక్కడ ఈ అమ్మాయి వర్క్ చేసింది. ఇది సో ఇందులో వర్బ్ కుక్కుడ్. ఇది ఏం చెప్తుంది? సబ్జెక్ట్ దేవి చేసిన పని, ఫస్ట్ది వర్క్ గురించి చెప్తుంది. దేవి కుక్కుడ్ రైస్. నెక్స్ట్ది రమేష్ ఈజ్ ఏ డాక్టర్. సో ఇక్కడ స్టేట్, రమేష్ ఎవరు అనేది స్థితిని, స్టేట్ని చెప్తుంది అనమాట. ఆయన డాక్టర్ అనేసి. నెక్స్ట్ ఇది డాక్టర్ అనేసి చెప్తుంది. సో ఇక్కడ ఈజ్ అనేది వర్బ్ కింద తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ పెన్స్. సో ఇక్కడ సొంతం అనే, ఇక్కడ వీ హ్యావ్ పెన్స్, మన దగ్గర పెన్స్ ఉన్నాయి అంటే సొంతం అనే భావాన్ని తెలియజేస్తుంది. సో ఇదండి వర్బ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ చేసే పనిని లేదా స్థితిని లేదా సొంతం అనే భావాన్ని వర్బ్ తెలియజేస్తుంది. ఈ వర్బ్స్ 2 టైప్స్. ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్, నెక్స్ట్ది ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ను కోరుకునే వర్బ్ను ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లర్న్ ఇంగ్లీష్. సో ఇక్కడ లర్న్ అనేది వర్బ్ అవుతుంది. ఇది సబ్జెక్ట్, వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ అనేది ఆబ్జెక్టుని కోరుకుంది. ఆబ్జెక్టుని కోరుకునే దానిని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు.
ఆబ్జెక్టుని కోరుకోని వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్టుని కోరుకుంది కాబట్టి లర్న్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఎగ్జాంపుల్ వి స్విమ్. సో ఇది స్విమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇవి 2 టైప్స్ అండి. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ చూద్దాము. ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అంటే ఏం లేదంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్, పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని V1, V2, V3 అంటారు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. ఎగ్జాంపుల్స్గా కొన్ని చూద్దాము. ప్రెజెంట్ టెన్స్ అప్లై అనేది వర్బ్, ఇది ప్రెజెంట్ టెన్స్. దీనికి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? అప్లైడ్. అదే పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేటప్పటికి అది కూడా అప్లైడ్. నెక్స్ట్ ఇంకొకటి బికమ్. దీనికి బికేమ్. పాస్ట్ పార్టిసిపుల్ బికమ్ అవుతుంది. బిగిన్, బిగాన్, పాస్ట్ పార్టిసిపుల్ బిగన్. సో ఇదండి వర్బ్స్ 2 టైప్స్. ఇవి ఫార్మ్స్ V1, V2, V3 ఇట్లా చాలా ఉంటాయండి. చూడండి, అరైజ్, అరోజ్, అరైజెన్ ఇట్లా చాలా వర్బ్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనము. అవేక్, అవోక్, అవోకెన్, లేకుంటే అవేక్, అవేక్డ్, అవేకెన్. అలో, అలోడ్, అలోడ్. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి మనము. బెండ్, బెంట్, బెంట్ ఇలా ఇవన్నీ వర్బ్స్ అండి. ఇవన్నీ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. టచ్, టచ్, టచ్డ్. ట్రై, ట్రైడ్, ట్రైడ్. వర్క్, వర్క్డ్, వర్క్డ్. ఇలా ఇవన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ వర్బ్స్. ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్లో ఒక సబ్జెక్ట్ ఏమి చేయునది ఒక వర్బ్ తెలియచేయును. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామండి. రవి బ్రాట్ ఫ్రూట్స్. రవి ఏం చేస్తున్నాడు? సబ్జెక్ట్ ఏం చేయునది చెప్పేదే కదా ఫస్ట్ ఫంక్షన్ అంటే. సో ఇక్కడ రవి అనేది సబ్జెక్టు ఏం చేస్తున్నాడు? బ్రాట్ ఫ్రూట్స్ కొంటున్నాడు అనేది చెప్తుంది కదా. సో ఇది ఫస్ట్ ఫంక్షన్లో ఉంది. రాము కిల్డ్ రావణ. రాము సబ్జెక్ట్ చంపేశాడు రావణాన్ని. సో రాము చంపేశాడు రావణాన్ని కాబట్టి ఇది కూడా ఫస్ట్ ఫంక్షన్లో ఉంది. అదే ఒకవేళ సెకండ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఏమి చేయబడును. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏమి చేయునది ఫస్ట్ ఫంక్షన్. ఇక్కడ సెకండ్ ఫంక్షన్ ఒక సబ్జెక్ట్ ఏమి చేయబడును అనేది సెకండ్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు దీనికే చూద్దాము. రాము కిల్డ్ రావణ. రాము రావణాన్ని చంపాడు అనేది ఫస్ట్ ఫంక్షను. అదే రాము చేత చంపబడ్డాడు అనేది సెకండ్ ఫంక్షన్ కింద వస్తుంది. సో ఇక్కడ చూడండి, రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఇది సెకండ్ ఫంక్షన్లో ఉన్నట్లు. అలాగే బుక్స్ ఆర్ సోల్డ్. బుక్స్ అమ్మబడ్డాయి అనేది కూడా సెకండ్ ఫంక్షన్లో ఉంది. ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఏం చేయబడుతున్నాడు? అమ్మబడుతున్నాడు. బుక్స్ అమ్మబడుతున్నాయి కాబట్టి ఇది సెకండ్ ఫంక్షన్లో ఉన్నట్లు. సో నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్ అంటే సబ్జెక్ట్ ఎవరు ఈ స్థితిని తెలియజేస్తుంది. ఇది థర్డ్ ఫంక్షన్లో ఉన్నట్లు. మళ్ళీ థర్డ్ ఫంక్షన్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్,
ఫ్యూచర్ టెన్స్ అనేసి 3 ఉంటాయి. సో ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాము. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటంటే సబ్జెక్టు ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్లా ఇవి యామ్ ఈజ్ ఆర్ వచ్చాయి అంటే ఇది ఖచ్చితంగా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లు అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ యామ్ ఏ బాయ్, యామ్ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ యామ్ ఉంది కదా, ఇక్కడ యామ్ వచ్చింది కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లు. నేను ఒక బాలుడను. నెక్స్ట్ రాము ఈజ్ ఏ టీచర్, రాము ఒక ఉపాధ్యాయుడు. ఈజ్ వచ్చింది కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లు. నెక్స్ట్ వీఆర్ చిల్డ్రన్, ఆర్ అనేది ఇక్కడ ఉంది కదండి, ఆర్ వచ్చింది, సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అనేది వీఆర్ చిల్డ్రన్, మేము పిల్లలము అని చెప్తున్నారు, మేము పిల్లలము అని చెప్తున్నారు. సో ఇది థర్డ్ ఫంక్షన్లో ఉంది, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. యు ఆర్ ఏ డాక్టర్, నీవు వైద్యుడవు, ఎవరు అనేదే కదండి, ఇవన్నీ ఎవరు, నేను బాయ్ని, రాము టీచరు, ఇవన్నీ సబ్జెక్ట్ ఎవరు అనేదే కదా చెప్తుంది. సో ఇవన్నీ థర్డ్ ఫంక్షన్ కిందికి వస్తాయి. అలాగే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. ఇవి యామ్ ఈజ్ ఆర్ కనిపించాయి అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లు. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్లో సబ్జెక్ట్ ఏమి చేయును అనేది చెప్తాయి. సెకండ్ ఫంక్షన్లో సబ్జెక్ట్ ఏం చేయబడుతున్నాడు అని చెప్తుంది. థర్డ్ ఫంక్షన్ సబ్జెక్ట్ ఎవరు అనేది చెప్తుంది. ఇది ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లోకి వచ్చేటప్పటికి వాజ్ వర్, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ వాజ్ వర్ కనిపించాయంటే ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. ఐ వాజ్ ఏ బాయ్, నేను బాలుడిగా ఉంటిని. సో ఇది చూడండి, ఐ ఆమ్ ఏ బాయ్, నేను ఒక బాలుడను. ఇక్కడ ఐ వాజ్ ఏ బాయ్, నేను బాలుడిగా ఉంటిని, ఇది పాస్ట్ టెన్స్ అనమాట. యు ఆర్ కిడ్స్, ఇక్కడ కూడా మొత్తము ఇది సబ్జెక్ట్ ఎవరు అనేది చెప్తుంది, కాకపోతే దీంట్లో పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. షీ వాజ్ ఏ టైలర్, ఆమె ఒకప్పుడు టైలర్గా ఉంది. దే ఆర్ ప్లేయర్స్, వాళ్ళు ఆటగాళ్ళుగా ఉండిరి. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ మే ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఐ విల్ బీ ఏ డాక్టర్, ఈ విల్ షెల్ మే కనిపించాయంటే ఇది ఫ్యూచర్ టెన్స్ అని అర్థం. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐ విల్ బీ ఏ డాక్టర్, నేను ఒక డాక్టరు అయి ఉందును, ఫ్యూచర్లో అయి ఉందును. ఐ విల్ బీ, సో విల్ వచ్చింది కదా, విల్ బీ అనేది ఖచ్చితంగా కంపల్సరీ ఇదే ఫార్మేట్లో ఉండాలండి. ఐ విల్ బీ ఏ డాక్టర్, సో ఇది థర్డ్ ఫంక్షన్కి సంబంధించి ఫ్యూచర్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ షెల్ బీ ఏ కైండ్ మ్యాన్, నీవు ఒక మంచి మనిషిగా ఉందువు. ఇక్కడ షెల్ వచ్చింది కదండి, ఫ్యూచర్ టెన్స్. రాము మే బీ ఏ టీచర్, రాము ఒక ఉపాధ్యాయుడు అయి ఉండవచ్చు. ఇది మే యూజ్ చేసాము అంటే అయి ఉండవచ్చు, కాకపోవచ్చు అనమాట. వీ షెల్ బీ ఏ స్టూడెంట్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ విల్ షెల్ మే వచ్చాయంటే ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఫంక్షన్ ఆఫ్ ద వర్బ్. నెక్స్ట్ ఫోర్త్ ఫంక్షన్ ఆఫ్ ద వర్బ్. ఫోర్త్ ఫంక్షన్లో ఏంటి, సబ్జెక్ట్ ఏమి కలిగి ఉన్నాడు. అదే థర్డ్ ఫంక్షన్లో ఏంటంటే సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు. థర్డ్ ఫంక్షన్లో సబ్జెక్ట్ ఎవరు అనేది చెప్తుంది. అదే ఫోర్త్ ఫంక్షన్లో సబ్జెక్ట్ ఏమి కలిగి ఉన్నాడు అని చెప్తుంది. దీంట్లో కూడా సేమ్ అలాగేనండి, ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హ్యావ్, హ్యాజ్ వచ్చాయంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లు అర్థం. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ హ్యావ్ 2 pens, నేను 2 పెన్నులు కలిగి ఉన్నాను. సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఏమి కలిగి ఉన్నాననే కదా చెప్తుంది. సో ఫోర్త్ ఫంక్షన్ కిందకి వస్తుంది. అలాగే సేమ్ ఇవన్నీ కూడా, యూ హ్యావ్ ఏ స్లేట్, నీవు ఒక పలక కలిగి ఉన్నావు. చిల్డ్రన్ హ్యావ్ నాలెడ్జ్, పిల్లలు జ్ఞానము కలిగి ఉన్నారు. హీ హ్యాజ్ ఏ బుక్, అతను ఒక పుస్తకం కలిగి ఉన్నాడు. సో ఇవన్నీ చూడండి ప్రెజెంట్ టెన్స్లోనే ఉన్నాయి, ఏమి కలిగి ఉన్నారు సబ్జెక్ట్ అనేది చెప్తున్నాయి.
నెక్స్ట్ పాస్ట్ టెన్స్ చూద్దాము. పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో హ్యాడ్ వచ్చిందంటే ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నట్లు అర్థం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ ఏ స్లేట్. నేను ఒక పలక కలిగి ఉంటిని. ఇక్కడ కలిగి ఉన్నాను, పలక కలిగి ఉన్నాను, ఇక్కడ పలక కలిగి ఉంటిని. ఇది పాస్ట్ టెన్స్ అనమాట. హ్యాడ్ వచ్చింది కదా, ఇది పాస్ట్ టెన్స్. ఏం కలిగి ఉన్నారు కాబట్టి ఫోర్త్ ఫంక్షన్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ మే ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ హ్యావ్ ఏ కార్. నేను ఒక కార్ కలిగి ఉందును, ఫ్యూచర్లో కలిగి ఉందును అంటున్నారు కదా. అది సో ఇది విల్లు షెల్ మే వచ్చాయంటే ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లు అర్థం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి. థర్డ్ ఫంక్షన్ కిందకి థర్డ్ ఫంక్షన్ ఏం చెప్తుంది? సబ్జెక్ట్ ఎవరు అనేది చెప్తుంది. ఫోర్త్ ఫంక్షన్ సబ్జెక్ట్ ఏమి కలిగి ఉన్నారు అనేది చెప్తుంది. నెక్స్ట్ ఇందులో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి కదండి. సో ప్రెజెంట్ టెన్స్లో ఏమేమి వస్తాయి? యామ్, ఈజ్, ఆర్ ఇవి ఉంటే అది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లు. పాస్ట్ టెన్స్ అంటే వాజ్, వర్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ అంటే విల్, షెల్, మే ఇవి ఉంటే ప్లస్ బి ఇక్కడ వస్తుంది కదా. ఇవి ఉంటే ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లు. అదే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఏమొస్తాయి? హ్యావ్, హ్యాజ్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో ఏమొస్తుంది? హ్యాడ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్లో ఏమొస్తుంది? విల్, షెల్, మే ప్లస్ ఏమొచ్చింది? హ్యావ్ వచ్చింది, హ్యావ్. సో ఇదండి వర్బ్కి సంబంధించి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ఏంటండి? ఒక వర్బ్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బుల అర్థాన్ని మార్చే పదాన్ని అడ్వర్బ్ అంటారు. ఇక్కడ ఒక వర్బుని, ఇంతకుముందు వరకు వచ్చిండేవి సబ్జెక్టుని మాడిఫై చేసేవి, ఇక్కడ వర్బుని. అడ్వర్బ్ అంటే వర్బుని లేదా అడ్జెక్టివ్ని లేదా అడ్వర్బులను మార్చేదాన్ని అడ్వర్బ్ అంటారు. ఈ అడ్వర్బుని కూడా మారుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం, చూడండి, అర్థమవుతుంది క్లియర్గా. ద వర్బ్ మూవ్స్ స్లోలీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్బ్, ఇది మూవ్స్ అనేది వర్బ్ అనమాట. ఈ మూవ్స్ వర్బుని మాడిఫై చేస్తుంది. ఏది మాడిఫై చేస్తుంది? స్లోలీ. ద బోట్ నిదానంగా వెళ్తుంది అంటున్నారు కదా. ఇది మాడిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ద స్లీవ్ ఈజ్ టూ షార్ట్. ఇది అడ్వర్బ్, ఇది అడ్జెక్టివ్. చూడండి ఒకసారి. ద స్లీవ్ ఈజ్ షార్ట్ అంటే షార్ట్ అనేది ఏం చెప్తుంది అండి? చిన్నగా ఉంది అంటే క్వాంటిటీని చెప్తుంది కదా. క్వాంటిటీని చెప్తుంది. క్వాంటిటీని చెప్పేదాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఇంతకుముందు చూసాం కదా మనము. క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్ని చెప్పేదాన్ని అడ్జెక్టివ్. సో ఇక్కడ క్వాలిటీని చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఇది చాలా చిన్నగా ఉంది అని చెప్తుంది. టూ షార్ట్ అంటుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి ఈ టూ అనేది అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ డోంట్ వాక్ సో ఫాస్ట్. సో ఇది ఫాస్ట్ అనేది అడ్వర్బ్, దీన్ని మాడిఫై చేస్తుంది కాబట్టి సో అనేది కూడా అడ్వర్బ్ అవుతుంది.